ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు ఇచ్చిన ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువును స్తుతించేవారిగా, ప్రభు నామాన్ని మహిమపరచేవారిగా ఉండాలి. ప్రభు నామానికి మరొకసారి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ప్రభు నందు ప్రియమైన ఈరోజు మనం దేవుని వాక్యం రావడానికి ఇంతవరకు పాటలను, ఆరాధనలను ప్రభుని మహిమపరచాము. ఇప్పుడు దేవుని వాక్యం మనం విందాం ప్రియమైన వాళ్ళ. ఇలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ చదువుకుంటూ ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయనకు ఆశ్చర్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి ప్రభువా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి ఇది నీ లేఖనం ద్వారా నాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇలాప వాక్యాలు, ఇరిమియా రాసిన ఇలాప వాక్యాలు అద్భుతమైన మాట కనపడుతూ ఉన్నది. అద్భుతమైన మాట ఏంటంటే అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యం పుట్టించున్నది చెప్పి, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు. మనుషులు నమ్మదగిన వాడు కాదు, కానీ ప్రభు అయితే నమ్మదగిన దేవుడండి. హల్లెలూయా. ఒకసారి 2 తిమోతి పత్రిక 2:13 కూడా మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు గనక నమ్మదగిన వాడుగా ఉండెను. హల్లెలూయా. మనం నమ్మదగిన వారమైనను అంటే అక్కడ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనం నమ్మదగిన వాడుగా లేకపోయినా ప్రభు అయితే నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మన ఎబ్రీ పత్రిక 10:23 రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన నమ్మదగిన వాడు కనుక, ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై పట్టుకుందాము. చూడండి, ఆయన నమ్మదగిన వాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడిని కలిగి ఉన్నాం. ఏ విషయములో ప్రభువు నమ్మదగిన వాడిగా మన చుట్టూను ఉన్నాడు. ఏ విషయములో ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నామని దేవుని లేఖనం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏ విషయంలో నమ్మదగిన వాడు ఉన్నాడంటే, మన పాపాలు క్షమించే విషయములో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. మన పాపాలు, మనం చేసిన దోషము ఎవరు క్షమించలేరు, కానీ ప్రభువే మనం క్షమించి మనల్ని కడిగి మన పరిశుద్ధపరిచి పాపాలు క్షమించే దేవుడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడని గత వారంలో మనం మాట్లాడుకున్నాము. రెండోదిగా ప్రేమవలన వాగ్దానము నెరవేర్చేవాడు. ఏమి నెరవేర్చేవాడండి? వాగ్దానము నెరవేర్చేవాడు, నమ్మదగిన వాడు. మన జీవితంలో ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడంటాడండి. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే దేవుడు. నిజంగా ఆ వాగ్దానాలు ఎత్తు పట్టుకొని దేవుడు ఎన్నో వాగ్దానాలు మన జీవితానికి ఇచ్చాడు. మన క్రైస్తవులు అంటేనే వాగ్దానాలతో కూడిన మాటలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఈ వాగ్దానము మనం ఎత్తు పట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక వాగ్దానాన్ని నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా. వాగ్దానం ఏం చేస్తాడండి? నెరవేరుస్తాడు. 3వ మాట జ్ఞాపకం చేసుకున్నాము. నిబంధన స్థిరపరచు వారి విషయంలో నమ్మదగిన వాడు. ఏంటండి? నిబంధనను స్థిరపరిచే విషయంలో. నిబంధన దేవుడికి నిబంధన చేసినంటే కంపల్సరిగా దాన్ని స్థిరపరుస్తాడు. స్థిరపరిచే దేవుడండి ఆయన. స్థిరపరుస్తాడు. నోహోతో చెప్పాడు, నోహోవు ఇప్పుడు వచ్చిన వర్షపాతము మళ్ళీ అన్నడు రాదని నోహోవుతో నిబంధన చేశాడండి. నోహోన్ అంటే నోహోవు కురిసినప్పుడు, నోహోవు కాలంలో ఉన్నప్పుడు, నోహో తరంలో ఉన్నప్పుడు అటువంటి వర్షం ఇంతవరకు
వచ్చిందండి? రాలేదు. ఒక నిబంధన చేశాడు అంతే. నిబంధన చేసి ఎందరో కలిసి పెట్టాడు దేవుడు, ఇదిగో నీతో ఒక నిబంధన చేస్తున్నానని చెప్పి ఆ నిబంధన చేశాడండి. ఆ నిబంధన ఈ రోజు మనతో కూడా ఎన్నోసార్లు నిబంధన చేసి ఉండొచ్చు. అబ్రహాంతో కూడా నిబంధన చేశాడండి. వాగ్దానం చేశాడు, నిబంధన కూడా చేశాడండి. అబ్రహాంతో నిబంధనకి ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసి చెప్పాడండి, ప్రేమ వాళ్ళరా, నష్టం కలిగినను దేవుడు మాట తప్పలేదు. హల్లెలూయా. నష్టం కలిగినను దేవుడు ఏం తప్పలేదండి? మాట తప్పలేదు. అబ్రహాం పట్ల కానీ, ఇస్సాకు పట్ల కానీ, యాకోబు పట్ల కానీ ఏ నిబంధన అయితే చేశాడో అది నెరవేర్చుకుంటూ వచ్చాడు. అది నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఈరోజు మనం చెప్పవలసిన మాట ఏంటంటే, దుష్టాత్మ నుంచి కాపాడే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. 2 తెస్సలోనికీయుల పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ముందుకు సాగిదామండి. 2 తెస్సలోనికీయుల పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అండి. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టాత్మ నుండి కాపాడును. హల్లెలూయా. 3వ మాటగా 4వ మాటగా మనం వచ్చాం. ప్రేమ వలన 4వ మాట ఏంటంటే, ఇక్కడ ప్రభు ఏ విషయం నమ్మదగిన వాడని మనం మాట్లాడుకొని వస్తున్నాము. ఏ విషయం నమ్మదగిన వాడు అంటే దుష్టాత్మ నుండి కాపాడేవాడు. హల్లెలూయా. కింద మాట రాయబడ్డది ప్రేమ వలన, అక్కడ మూల భాష ఉన్నది ఏమన్నది తెలుసా? దుష్టు నుండి మనల్ని కాపాడుతాం. ఎందుకు దుష్టు నుంచి మనం కాపాడాలి? దుష్టుడు ప్రేమ పిల్లరా, దుష్టు నుంచి మనం వేరైపోయాం, లోకానికి వేరైపోయాం. లోకంతో సంబంధం పెట్టుకుంటే దుష్టుడు ఏం చేయలేడు. లోకంతో సంబంధం కలిగి ఉంటే, లోకాశలతో సంబంధం కలిగి ఉంటే దుష్టుడు మనల్ని ఏం చేయదు. కానీ ఎప్పుడైతే లోకాశలు కానీ లోకంతో కానీ వేరైపోతే ప్రేమరా, లోకానికి వేరైపోయి ప్రభు దృష్టికి నమ్మకంగా జీవిస్తే దుష్టుడు మనల్ని ఏదో చేద్దామని చూస్తూ ఉంటాడు. దుష్టుడు ఏదో చేద్దాము, ఏదో దేవుని నమ్మారు, మనం వదిలేసేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, నన్ను వదిలేసేసి నిజమైన రక్షకుడి దగ్గరికి వెళ్ళిపోయారు, నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పి ప్రేమించారా, దుష్టుడు మన మీద పగపడతాడు. పగపెట్టిన దేవుడు అంటున్నాడు, నమ్మదగిన వాడి కనుక దుష్టాత్మ నుండి నేను మిమ్మల్ని కాపాడుతాను. హల్లెలూయా. దేని నుంచి కాపాడుతాను అంటున్నాడండి? దుష్టాత్మ, దుష్టు నుంచి మనల్ని కాపాడే దేవుడు అండి ప్రేమించారా. నిజమే, దుష్టుడు మన మీద ఇప్పుడు కూడా అది దేవుడి కను దృష్టి ఎలా ఉంటుందో దుష్టుడు కను దృష్టి కూడా మన మీద ఉంటాం. ఎందుకంటే వాడికి వేరైపోయాము. వాడు చేయవచ్చిన పనులు మనం చేస్తలేదు, వాడికి చేయవచ్చిన పనులు మనం చేస్తలేదు. కాబట్టి దుష్టుడు ఎప్పుడు కూడా క్రైస్తవుల మీద, దేవుడి బిడ్డల మీద పగపెడతా ఉంటాడండి. ఆయన పగపెడతా ఉంటాడు. వాళ్ళకి ఏదైనా హాని చేద్దాము. మీకు అందరికి తెలుసు ఏబు గురించి. ఏబు నీతిమంతుడు, ఊచి దేశంలో నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు ఏబు. కానీ ఎవరైనా వచ్చారండి? ఎవరు వచ్చారు ఏబు దగ్గరికి? తెలియదండి మీకు? స్నేహితులు వచ్చాడా? దుష్టుడు వచ్చాడండి. హల్లెలూయా. ఎవరు వచ్చాడు చెప్పండి? ఆయన అటువంటి వాడండి, నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగి ఉన్నవాడు, చెడుతనాన్ని సర్జించేవాడు. అయితే అటువంటి యథార్థంగా నీతిమంతులు ఉన్నవాడి దగ్గరికి ఎవరు వచ్చాడు? దుష్టుడు వచ్చాడు. అయ్యో వీడు ఎంత చక్కగా నడుచుకుంటున్నాడు, దేవుని దృష్టిలో ఎంత భక్తిగా ఉంటున్నాడు, దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉంటున్నాడు, దేవుని దృష్టిలో చెడుతనాన్ని అసహించుకుంటున్నాడు, నన్ను ఎక్కడ కూడా రానితలేదని చెప్పి అని దుష్టుడు వాడి దగ్గరికి వచ్చేసి అటు ఇటు తిరిగేసి ఏబు దగ్గరికి వెళ్ళడానికి దారి లేక మరి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను ఏబు దగ్గర నుంచి వచ్చాను అంటున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను ఏబు దగ్గర నుంచి వచ్చాను. ఏబు గురించి ఎందుకంటే నువ్వు ఏబు కంచేసావు కాబట్టి నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏబు చుట్టూ ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసావు కాబట్టి ఏబు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను గణపరుస్తున్నాడు. నువ్వు కంచి తీసేయి, నిన్ను దేశిస్తారన్నాడు. ప్రభు అన్నాడు, నా సేవకుడైన ఏబు అటువంటి వాడు కాదు. నా సేవకుడు ఏబు అటువంటి వాడు కాదు. నేను కంచి తీసివేసిన నా ఏబు నన్ను
దేశించడు, నన్ను ఆరాధిస్తానన్నాడు అంతే. హల్లెలూయా. దుష్టుడు కన్నంత ఎవరి మీద ఉన్నా చెప్పండి. యూజీ దేశంలో ఎంతమంది ఉన్నారు? యూజీ దేశంలో ఎంతమంది ఉన్నారండి? దేశంలో ఒకరు ఉంటారా బాబు చెప్పండి? ఎంతమంది ఉంటారు? కానీ ఏమి మీద పడ్డదండి, ఏమి మీద పడ్డది. దుష్టుడు ఏదో చేద్దాం అనుకుంటా ఉంటాడు, ఏదో చేద్దాం అనుకుంటాడు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఏమని చేసిందో చెప్పండి? కంచి తీసేశాడు దేవుడు, కంచె తీసేశాడు. లోపలికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళిపోయి కుటుంబంతా నాశనం చేశాడు, ఆస్తినంతా నాశనం చేసేసాడు. ఆస్తినంతా ఏం చేశాడండి? పోగొట్టేశాడండి. ఆస్తి లేదు, అంతస్తు లేదు, కుటుంబం లేదు, పిల్లలు లేదు. 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. ప్రేమ వల్ల అంత బాగున్నదంటే భార్య వచ్చి అవమానపరుస్తుంది. భార్య వచ్చి ఈయన బాగున్నాడంటే ఈయన శరీరం అంతా పుండ్లతో నిండుకొని ఉన్నది, కురుపులతో నిండుకొని ఉన్నది. గోక్కున కూడా గోర్లు లేవంటండి. గోక్కున కూడా గోర్లు అరిగిపోయి శీలపేకి పగల కొట్టుకొని గోక్కుడు కూడా అంత భయంకరమైన పరిస్థితి వచ్చింది ఆయనకి. దేవుని మాత్రం దేశించాడా? అస్సలు దేశించాడు. ఒకటే అన్నాడండి, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకో. నేను ఎలాగొచ్చాను? దిగంబర్లకు వచ్చాము, దిగంబర్లుగానే వెళ్ళిపోతాం. నిజంగా ఆయన ఏ విషయంలో కూడా నోటి మాట ద్వారా కూడా పాపము రాలేదంటండి. హల్లెలూయా. ఎంత దుష్టుడు ఎంత చేసినా వాడే కుళ్ళుపోయి చేశాడు తప్ప, కానీ ఏబు మాత్రం నోటి అంటే ఒక తప్పు కూడా దేవా నన్ను ఎందుకు స్థితి తీసుకో. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే దావీదైనా అన్నాడు, కానీ ఏబు మాత్రము అనలేదు. దావీదు అన్నాడు, ఏంటయ్యా ఈ స్థితి ఏంటయ్యా అన్నాడు ఒకసారి, ఈ బాధ ఏంటయ్యా. అపోస్తలుడు పౌలు కూడా అన్నాడు, ఏంటయ్యా ఇంత కష్టం ఏంటయ్యా, నేను ఇవన్నీ వదులుకొని వస్తే ఎంత కష్టం ఏంటంటే ప్రభు ఒకటే అన్నాడు, నా కృప నీకు చాలు. ఇంత బాధ ఏంటయ్యా, నేను అన్ని వదులుకొని నీ సేవ చేస్తుంటే, నీ పని చేస్తుంటే ఇంత కష్టం ఏంటయ్యా, నాకు ఇంత బాధ ఏంటయ్యా అంటుంటే ప్రభు అంటాడు, నా కృప నీకు చాలు అన్నాడు అంతే. ఆ కృపను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతమో. దుష్టుడు మన మీద ఏర్పాటు చేయడానికి వాడి కన్ను దృష్టి అంతా మన మీద ఉంటుంది. ఎందుకంటే లోకానికి వేరుగా ఉన్నాము, వాడు దుష్టుడికి వేరుగా జీవిస్తున్నాము, దుష్టుడికి దుష్టి క్రియలకి వేరుగా జీవిస్తున్నాం. కాబట్టి మనల్ని ఎలాగైనా చెడగొట్టాలని చూస్తుంటారు, కానీ మనం ఎలా నిలబడాలి తెలుసా? విశ్వాసంలో స్థిరులుగా నిలబడాలి. హల్లెలూయా. అక్కడ రాశారు కదండి, అయితే ప్రభు నమ్మదగిన వాడు కనుక నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరచాడు కాబట్టి స్థిరంగా నిలబడాలి. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు, దుష్టుడు వచ్చినప్పుడు ఎలా నిలబడాలండి? స్థిరంగా నిలబడ్డాం అనుకోండి, దుష్టుడు మనం ముట్టలేడు, మనం తాకలేడు. దుష్టుడు ముట్టలేడు, తాకలేడండి. ఏమి ముట్టలేడు, తాకలేకపోయాడండి. ఏమి శరీరం ముట్టాడు, కానీ అంతరంగా పురుషుని ముట్టలేకపోయాడు, ప్రాణాన్ని ముట్టలేకపోయాడండి. ప్రేమ దేవులారా, ప్రాణాన్ని ముట్టలేకపోయాడు. అందుకే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమన్నదంటే, దుష్టుడైన అపవాది ఏం చేస్తున్నాడంట? ఎవరు మింగడమని గర్జించే సింహంవలే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుపుగా ఉండి మీ విరోధైన అపవాది, చూడండి, మీ విరోధమైన అపవాది ఏం చేస్తాడంటే గర్జించు సింహం వలే ఎవరిని మింగిదమా అని ఎదుగుచు తిరుగుచున్నాడు. ఎవరు మింగిదమా? మీ విరోధైన అపవాది. నిజమే, ఈ అంచె దినాల్లో ప్రేమ దేని పెట్టారా? ఎవరిని మింగిదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని శ్వాసం లేకుండా చేద్దామా, ఎవరికి భక్తులు లేకుండా చేద్దామా, ఎవరికి ప్రాంతం లేకుండా చేద్దామా, భక్తి జీవితం లేకుండా చేద్దామా. వాడు ఏం చేస్తున్నాడంటే మనం ఏదో ఒకలాగా చెడగొడతా ఉన్నాడు. ఏదో ఒకలాగా అదృష్టుడు అపవాదం ఏం చేస్తున్నాడంటే ఎవరిని మింగిదామా, ఎవరిని పాడు చేద్దామా. దేవుడు అలా కాదండి, ఎవరిని బాగు చేద్దామా, ఎవరిని స్వస్థపడదామా. హల్లెలూయా. ఎవరిని విడిపిద్దామా, ఈ శాపం నుంచి ఎవరిని విడిపిద్దామా, ఈ కష్టం నుంచి ఎవరిని విడిపిద్దామా. దేవుడు చూస్తుంటే కష్టం ఎవరికి పెడదామా అని అపవాది చూస్తూ ఉన్నాడండి. దేవుడికి అపవాదికి, ఎందుకంటే అపవాది పని అయిపోతుంది. అపవాది పని అయిపోయే సమయం వచ్చేసింది, అంతమయ్యే సమయం వచ్చేసింది. వాడు తాక ఆడించే సమయం అయిపోతుంది. అందుకే ఇంకా ఏం చేస్తున్నాడు? సెలవైపోతున్నాడు.
చెలరేగిపోతున్నాడు. అందుకే మనం స్త్రీలుగా ఉండాలి. స్త్రీలుగా ఉంటే ఎవరు కూడా మనల్ని కదపలేరు. హల్లెలూయా. ఎవరు కూడా కదప, మన స్త్రీగా ఉండాలి. ప్రభు నమ్మదగిన వాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, బండ మీద కట్టబడిన ఇల్లుగా మనం ఉండాలంట. బండ మీద కట్టబడిన ఇల్లులాగా. బండ మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుందంటే, వరద వచ్చినా తుఫాన్ వచ్చినా అది చెక్కు చెదరదండి. బండ మీద ఇల్లు, బండానికి క్రీస్తు మీద కట్టబడాలి. మనం ఎప్పుడు కూడా వాక్యం మీద మనం కట్టబడ్డాం అనుకోండి ప్రేమ వల్ల అది ఎప్పుడు కూడా నిలబడుతుందండి. అది మెదలదండి. హల్లెలూయా. దేవుడి కదలనీడు. ఎందుకంటే కదలనీడు బండ మీద ఉన్నది కాబట్టి కదలనీనండి. అది ఎప్పుడు కూడా నిలుస్తుంది. ఎప్పుడు దేవుడు రాకడ వరకు నిలుస్తుంది. అదే ఇసుక మీద ఉన్నది అనుకోండి, ఇసుక ఏమైపోతుందండి? కరిగిపోద్ది. ప్రేమ వాళ్ళారా, ఇసుక కరిగిపోద్ది, ఇల్లు కూలిపోద్ది, వరద వచ్చినా వాడొచ్చినా కూలిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా కదలను వారిగా స్త్రీలుగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. స్త్రీలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే స్త్రీలుగా ఉంటాడో దుష్టుడు వచ్చినా దుష్టు నుంచి నేను తప్పిస్తాను. హల్లెలూయా. దుష్టు నుంచి నేను కాపాడుతానంటున్నాడండి. దుష్టుడు మన మీద రాకుండా మనల్ని కాపాడుతానంటాడండి. మనల్ని కాపాడుతానంట. ఒక దైవజనుడు దేవుడి వాక్యం చెప్పేసి ప్రకటించేసి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని పడుకున్నాడంటే పెద్ద మధ్యరాత్రులు 2 గంటలు పెద్ద గోల వినబడుతుందంట. ఏంటప్పుడు ఎంత గోల వినబడుతుంది, శబ్దం వినబడుతుంది అంటే అని శబ్దం వినబడితే తలుపులు తెరుతారమ్మా? చెప్పండమ్మా. పెద్ద సౌండ్ వినబడుతున్నా తలుపులు తెరుతామా? ఏం తెరుతాం? కిటికీలు తెరుతాం. దైవజనం కూడా తలుపులు తెరమని ఏం తెరిసే తెలుసండి? కిటికీ తెరిసాయంట. కిటికీలు తెరుతుంటే కిటికీలు తెరిచి వస్తే మిఖాయిలు పోరాడుతుందంట. ఏ మిఖాయిలు పోరాడుతామంటే, నేను మాత్రం పోరాడకపోతే మీరు బతుకుతారేంటి? నేను పోరాడుతాను కాబట్టి మీరు సజ్జురెక్కలో ఉన్నారు. దేవుని ఎందుకు భయభక్తులు కలవాలి చుట్టూ ఆయన దూతలు కావల ఉండి వాళ్ళని ఏం చేస్తాయంట? కాపాడుతానంట. నిజంగా కాపాడుతామంటాడు. మొన్న నేను బలి మీద కట్టుంటే కారు వచ్చుకుంటే నేర్చుకున్న కారు ఆడు స్పీడ్లో ఉంటే కారు చెయ్యిరిపోయింది. కానీ కాపాడలేదు దేవుడు. మిమ్మల్ని ఎన్నిసార్లు కాపాడుతాడు, ఎన్ని పరిస్థితుల నుంచి కాపాడుతున్నాడు. దుష్టుడు ఏం చేస్తాడంటే రకరకాలమైన పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాడు. రకరకాలమైన పరిస్థితులు. వీళ్ళు విశ్వాసం ఉన్నారు, వీళ్ళు ప్రార్థిస్తున్నారు, వీళ్ళు విశ్వాసం స్త్రీలకు ఉన్నారు కాబట్టి వీళ్ళకే స్వామి తీసుకురావాలని తీసుకొస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ దుష్టత్వం నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆ దుష్టు నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే అపవాది ఎలా ఉన్నాడంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం తీయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను. 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలయనగా మనం పోరాడుతున్న శరీరంతో కాదు, కానీ ప్రధానములతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశమంలో ఉన్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. ఆకాశమందు ఉన్న దురాత్మ సమూహం ఏంటి? ఆకాశ మండలం. ఆకాశంలో కదండి, ఆకాశం మండలంలో అంటే ఏలబాడుతున్నారు ఆ దురాత్మలు. ప్రేమ దేవుడారా, ఆ దురాత్మలు ఎవరు దురాత్మలు తెలుసా? యేసు దేవాల దేవుడి దగ్గరికి లూసిఫర్ ఏం చేసిందంటే, లూసిఫర్ని ఒక మంచి సంగీత కారకుడిగా ఉంచుకుంటే గర్వించింది. లూసిఫర్ గర్విస్తే ఏం చేసింది? దేవుడు ఏం చేశాడంటే లూసిఫర్ని బయట కింద పంపించేసాడు. కింద ఏం చేసి తోసేసాడు. నా దగ్గర నీకు స్థానం లేదు అని కింద చెప్తే లూసిఫర్తో పాటు తన ఫ్రెండ్స్ కూడా బయటకు వచ్చేసాడు. తన ఫ్రెండ్స్ ఏం చేశారండి? చెప్పండి అందరూ. ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనిషికి ఎవరు ఉంటారు? ఫ్రెండ్స్ ఉంటారు కదా. లూసిఫర్ కూడా ఎవరున్నారు? ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్సే ఆ దురాత్మ సమూహం. హల్లెలూయా. మనం అనుకుంటాము చనిపోతే దెయ్యాలు అయిపోతాం అనుకుంటారు. చనిపోయిన ఎవరు కూడా దెయ్యాలు ఎవరండి? ఆ దెయ్యం ఏం చేస్తుందంటే ఆయన రూపంలో కనపడతా ఉంటుంది మనకి. ఆ దెయ్యాలు ఏం చేస్తే తెలుసా? చనిపోవడం రూపంలో కనపడుతూ ఉంటుంది. అమ్మో చనిపోయింది, ఇంకా ఆలస్యం చనిపోయాడు. అదొక స్పిరిట్. ఆత్మహత్య చేసుకుంటే స్పిరిట్, యాక్సిడెంట్ చేసే స్పిరిట్. ఈ స్పిరిట్లు అన్ని అక్కడక్కడ అల్లాడుతున్నాయి. ప్రేమ పిల్లల, నేను అందుకే ఎప్పుడప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటాను. ఎక్కడికి వెళ్ళి చూడండి, ఒక్కో దగ్గర మీరు ఏపీఎస్పీ ఈ రోడ్డు చూడండి, అక్కడ ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అవుతానండి. నేను ఆ రోడ్డు అంటే వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేస్తాను, ఇక్కడ యాక్సిడెంట్ చేస్తున్న స్పిరిట్ యేసు నామములో బంధిస్తాను.
ప్రార్థన చేస్తాను. అక్కడ యాక్సిడెంట్ అయింది అనుకోని కంపల్సరిగా చనిపోవడం చనిపోతారు, తలకైనా పడిపోతారు. ఏపీఎస్పి ఆ గుడి దగ్గర ఆ లోపల చాలా మందిని చూశాను. ఒక్కో దగ్గర ఒక స్పిరిట్ పనిచేస్తారు. అది ఆకాశ మండలంలో అవి తిరుగుతూ ఉంటాయండి. వాటితో మనం పోరాడుతున్నాము, వాటితో పోరాడుతున్నాం కాబట్టి మనం పోరాడుతుంది, మన శక్తి సరిపోదు. హల్లెలూయా, మన శక్తి సరిపోద్దా? అందుకే దేవుడు ఏం చేస్తాడంటే తన దూతల నుంచి, ఆ దుష్టత్వం నుంచి, ఆ దుష్టుల నుంచి మనల్ని కాపాడుతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. లేకపోతే ప్రాణాలతోనే మనం మింగేస్తాయి, ప్రాణాలతోనే మింగేస్తాయి. మన బ్రదర్ సాగర్ బ్రదర్ ఈ ముందు ఇక్కడ అద్దుకున్నప్పుడు 2 సార్లు పందులండి, 2 సార్లు 3 సార్లు నాకు తెలియదు, పందులు అడ్డు వచ్చేసి సడన్ గా 2 సార్లు పందు అడ్డు వచ్చేసి బండి మీద పడిపోయారు. ఎంత భయంకరమండి. సిమెంట్ రోడ్డు కదా, డాంబర్ రోడ్డు, కానీ దేవుడు కాపాడ్డారు. ఇంకా అది కాదు, చాలా పరిస్థితులు చెప్పుకుంటే చాలా ఉంటాయండి. సాక్ష్యం చెప్పమంటే ఒక్కొక్కరు పెద్ద పెద్ద సాక్ష్యం చెప్తారు. దేవుడి పరిస్థితి మమ్మల్ని కాపాడ్డాడు, ఈ కష్టం నుంచి మమ్మల్ని కాపాడ్డారు. కాపాడలేదండి మనం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎంత దుష్టుడు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాడు, ఏలుబడి చేయడానికి చూస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమ వల్ల వాటి నుంచి మనల్ని కాపాడుతా ఉన్నాడు, వాటి నుంచి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఒక ప్రమాణం చేశాడు. నేను స్వరత్తించుకున్న కొడుకున్న నా సంఘం, నేను స్వరత్తించిన కొడుకున్న ఈ సంఘాన్ని నేను కాపాడుకుంటానని చెప్పి వాగ్దానం చేసుకున్నాడు. అంతే, అందుకే నేను కాపాడుతున్నాడు. నువ్వు ఏదో గొప్పవాడు గొప్పదానమని కాదండి, ఆయన స్వరత్వం నుంచి మనం కోరుకున్నాడు. హల్లెలూయా. ఏ రక్తం అండి? అమూల్యమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పవిత్రమైన రక్తం చేత మనల్ని విమోచించాడు. కాబట్టి నన్ను కూడా కాపాడుతున్నాడని దుష్టుడు మనం ముట్టకుంటా, దుష్టుడు మనం ముట్టకుంటా మనం ఏం చేస్తున్నామంటే ప్రభు కాపాడుతున్నాడు అనుకుంటాం. అంతే, కాపాడని ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకొని వెళ్తాం. కానీ మనల్ని ఎంతగానో దివారాత్రులు కూడా మనల్ని కాపాడుతున్నాడు. మీ ప్రేమ దేనిపెట్టారా? ఒక మాట చదివినట్లయితే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం మనం తీసినట్లయితే అక్కడ ఏమన్నదంటే ప్రతి నిమిషం దానికి నీరు కాడుతున్నాను, ఎవరు రాకుండా దివారాత్రుల్లో నేను దాన్ని కాపు చేస్తాను. యెహోవా నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడను దాని మీద రాకుండా దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాను. చూడమ్మా, ఎవరు కూడా రాకుండా దివారాత్రులు కూడా మనల్ని కాపాడుతున్నాడు. మార్నింగ్ కాపాడుతున్నారు, రాత్రులు కూడా. చెప్పనమ్మా, రాత్రులు కాపాడడం ఏంటి? రాత్రులు కూడా దేవుడి సన్నిధి మనతో. దివారాత్రులు కూడా ఎవడు కూడా మనం తాకుంటా కాపాడుతున్నాడంటే మన దేవునికి ఏమిచ్చేది మనం రోజు వచ్చలేదు. అందుకే దుష్టాత్మం కాపాడుటో కూడా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. సరే, ఇంకొక మాటకి వెళ్ళిపోతాం, 5వ మాటకి వెళ్దాం, సమయం లేదు కాబట్టి. ఇంకో మాట ఏంటంటే ప్రేమ వల్ల సహింపలేని స్వాదం నుంచి తప్పించే విషయంలో కూడా నమ్మదగిన వాడిగా ఉన్నాడండి. 5వ మాట ఏంటంటే సహింపలేని శోధన నుంచి తప్పించే విషయంలో ప్రభు ఎలా ఉన్నాడండి? నమ్మదగిన వాడిగా. 1 కొరింథీ పత్రిక 13వ అండి, తీయండి ఒకసారి. 1 కొరింథీ. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన మమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలగజేయును. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇక్కడ ఏమని రాసుకుంటారంటే సహింపలేని శోధన నుండి తప్పించడానికి నమ్మదగిన వాడు. సహింపలేని శోధనలు మనకు వచ్చిన దాన్ని తప్పించడానికి ప్రభు నమ్మదగిన దేవుడు.
హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన మాట కనపడుతుంది. దేవుడు నమ్మదగిన వాడు, మిమ్మల్ని సహింపడానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించనీయుడు. అంతేకాదు ఆయన శోధనలో తప్పించుకునే మార్గము. నిజంగా శోధనలో దుష్టుడు వస్తాడు, శోధన తీసుకొస్తూ ఉంటాడు. దుష్టుడు మన కనపడతాడు, శోధనలో కూడా భయంకరమైన శోధన ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. ఎటు చూసినా దారి కనపడదు. తప్పించుకుందామంటే అన్ని దారులు భయపడతాయి. ఏ దారి గుండా వెళ్ళలేం పరిస్థితి వస్తుందండి ఒక్కోసారి శోధన. ఏ దారి అంటే వెళ్దామన్నా ఎడం ప్రక్కన వెళ్ళాలని ఉండదు, కుడి ప్రక్కన వెళ్ళాలని ఉండదు, ముందుకు వెళ్దామని ఉండదు, దారి వెనకాల ఉండదు. ఎటు చూసినా ఏముంటుందండి చెప్పడమ్మా, దారి ఉండదు. మనందరికి ఒక ఉదాహరణ తెలుసండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, ఐగుప్తు బయటకు వచ్చేసిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురు వచ్చింది. ఏం ఎదురు వచ్చిందండి? ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రం ఎదురు వచ్చిన తర్వాత ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి మమ్మల్ని సముద్రం ఉంచడా కానీ అందరూ కూడా గొడవ పెడుతుంటే ఆగంటే నేను అంతా ఊరుకోండి అంటున్నాను. వెనక్కి తిరిగిదాం వారికి శత్రువులు తమ్ముడుకొని వస్తున్నారు. శత్రువులు ఏం చేస్తున్నారండి? ఐగుప్తులు. మళ్ళా వెళ్ళడానికి వీల్లేదు, విడుదల పొందడానికి వీల్లేదు. వాళ్ళని మళ్ళా ఇశ్రాయేలు ప్రజలు మన బానిసత్వం కింద ఉండాలి. మన బానిసత్వం కింద మన జీవితంత కాలం వాళ్ళు చచ్చిపోయినా బ్రతికిన వాళ్ళ పిల్లలు మనకి బానిసత్వం చేయాలని చెప్పేసి మళ్ళా శత్రువులు అందరూ కూడా వస్తున్నారండి. వెనక నుంచి ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే శత్రువులు. ఇప్పుడు ఎలా ఉండదు చెప్పండి? వాళ్ళకి మార్గం ఇటు వెళ్ళనక లేదు, అటు వెళ్ళనక లేదు. వారు గొడవ పెడుతున్నారు. ఏమయ్యా మోసే గారు, మమ్మల్ని బాగానే తీసుకొచ్చావు, ఐగుప్తుని బాగానే తీసుకొచ్చావు, దేవుడు అన్నావు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే శత్రువులు వస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారంటే ఆయన అన్నారంటే ఓరకే నడిచి ఉండాలంతే. ఓరిక ఉండాలి అంటే ఇంకో మాట చెప్పలేదు కానీ నోరు మూసుకొని ఉండాలి అంతే. మీరు హల్లెలూయా, నోరు మూసుకొని ఉండండి, దేవుడి వైపు చూడండి అంతే అన్నాడు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా దేవుని వైపు చూశారు. మోషే కూడా దేవుడిని వేడుకున్నారు, వేడుకోయేది. ప్రేమ వల్ల మార్గం లేని పరిస్థితులు కూడా దేవుడు ఏమి ఇచ్చాడండి? వాళ్ళకి మార్గాన్ని కలగచేశాడు. ఎర్ర సముద్రాన్ని 6 నెలలుగా చేశాడండి. 6 నెలలుగా ఆరిపోయింది నేలంతా. అప్పటివరకు సముద్రం ఉన్న నేలంతా 6 నెలలుగా చేశాడు సురక్షితంగా. నీకు అటువంటి శోధనలు అవుతున్నాయా? ప్రేమ వల్ల ప్రభు నమ్మదగిన వాడు. ఎర్ర సముద్రం లాంటి శోధనలు, యోర్దాను లాంటి శోధనలు, కొండ ఎరుకో లాంటి శోధనలు ఏమొచ్చినా దేవుడు ఇడిపించడానికి సమాఖ్యుడు మన దేవుడు. హల్లెలూయా. ఇడిపించడానికి ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వినిపిస్తాడని మనం ముందుకు సాగుతూనే ఉండాలి. మనం ప్రార్థన చేస్తే చాలండి. ఎంత పెద్ద శోధనైనా, ఎంత పెద్ద బాధ అయినా, ఎరుకోగాలంటే శోధనైనా, ఎర్ర సముద్రం అంటే శోధనైనా, యోర్దాను అంటే శోధనైనా, ప్రియమైన బిడ్డలారా, ఏది మనం చేయలేవు. దేవుడు తప్పిస్తాడండి. వాటి నుంచి మనం తప్పిస్తాడు. ప్రేమ వాళ్ళరా, కంపల్సరిగా ఊరికి ఉండి మనం ఏం చేయాలండి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఇడిపిస్తాడు. ఒకసారి ప్రార్థన చేయకుండా శోధన వచ్చిన కామం ఉండకూడదంట. మత్తయి సువార్త 6:13 రాయబడ్డదండి. 6:13 ఏమని రాసిన? యేసుప్రభు ప్రార్థనలో నేర్పించారు శిష్యులకి. ప్రార్థన నేర్పించిన మాట ఏంటి తెలుసా అండి? 6:13 చదవండి ఒకసారి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు అమ్మ 13 చదువు. మమ్మల్ని శోధలోనికి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయాలి. అమ్మా, దేవుడు తప్పిస్తాడు కానీ మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలా? అది చేస్తేనే దేవుడు తప్పిస్తాడు. దేవుని వేడుకోవాలి. ఈ దేవుడు కూడా ప్రార్థన నేర్పించాడు అక్కడ. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించయ్యా అని ప్రతి దినము కూడా నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే దుష్టు నుంచి తప్పించగలుగుతాడు, శోధన నుంచి కూడా మార్గం కరెక్ట్ చేస్తాడు. ప్రేమ వల్ల ప్రార్థన చేయకుండా అయ్యి బాబు ఈ శోధనలు ఏంటి, అయ్యి బాబు ఈ కష్టాలు ఏంటి, ఎవరైనా మనిషి చెప్పామనుకోండి వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యో అని అంటారు కదా. బయటకు వెళ్ళిపోయి అలాగే జరగాలి అంటారు. పట్టుకు వెళ్ళిపోయి అలాగే అంటారు. నిజంగా మనుషులు ఇలాగ అంటారు. వాడలేరు, మంచుకున్న వాడలేరు. శోధన వచ్చిన చెప్పండమ్మా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా.
ప్రియమైన పిల్లరా, భయంకరమైన ఎటువంటి శోధనలు వచ్చినా దేవుడు తప్పించడానికి సమాంచుడు. అందుకే ఇటువంటి ప్రార్థన మనము ఎప్పుడు కూడా శోధన నుంచి మమ్మల్ని తప్పించని మనం ప్రార్థన చేయాలి. అందుకే యేసు ప్రభువు చెప్పారు 26:41 26:41 ఏం రాశారు తెలుసండి? 26:41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. చూడండి, శోధనలోకి వెళ్ళకుండా ఉండడానికి ఏం చేయాలా అమ్మా? ఏం చేయాలమ్మా? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి, ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. దేవుడు తప్పించడానికి సమాజుడు, దేవుడు తప్పించడానికి నమ్మకమైన వాడైనా ఏదైనా తప్పిస్తారండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించారు, ఇశ్రాయేలు ప్రజలు కూడా మొరపెట్టారు. వాళ్ళ భాష నుంచి మొరపెట్టారు. మీరు 107వ కీర్తన చదువుకున్నట్లయితే 107వ కీర్తన ఇంగ్లీష్ చదువుకున్నట్లయితే వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు మొదలుపెట్టారంట, వాళ్ళ శోధనలు ఉన్నప్పుడు మొదలుపెట్టారంట, వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు మొదలుపెట్టారంట. దేవుడు ఏం చేశారంటే వాళ్ళ ఆపదల నుంచి విడిపించి, వాళ్ళ శోధనల నుంచి విడిపించి, వాళ్ళ కష్టముల నుంచి విడిపించి వాళ్ళని నడిపించినట్లుగా ఉన్నదండి. సిస్టర్ గారు తీసారు కాబట్టి చదవండి అమ్మా. 7వ వచనం 8వ వచనం. వారు ఆపదలు ఉన్నప్పుడు వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారు ఆయన ఆపదలో నుండి వారిని విడిపించెను. అది చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మొరపెట్టలేదమ్మా. వాళ్ళ కష్టకాలంలో మొరపెట్టారు, శోధన కాలంలో మొరపెట్టారు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ఆపదలో నుంచి, వాళ్ళ కష్టంలో నుంచి, వాళ్ళ శోధనలో నుంచి ఆయన విడిపించాడండి. ఈరోజు మనం మెలుగుకుంటే మనం ప్రార్థన చేయాలి. ఇటువంటి శోధనలు వస్తున్నాయంటే ఆ హోదనల గుండా మనకి ఏ మార్గం నేర్పించబోతున్నాడు? ఏమంటాడు? శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడతాను. హల్లెలూయా. నిజంగా శోధనలు అవుతున్నాయంటే, దేవుని చేత శోధనలు అవుతున్నాయంటే, లేదా అవ్వ చేత శోధనలు అవుతున్నాయంటే ఇంకా దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం అవ్వబోతున్నాము. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, యాకోబు పత్రిక 1:12 ఉన్నదంటే, యాకోబు పత్రిక శోధన జయించేవాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. ఏ కిరీటం పొందుతాడంటే శోధన జయించిన వాడు అంతా చెప్పాలి. శోధన వచ్చిందని కదండి, శోధన కూడా గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు దేవుడు. గొప్ప బహుమానం. అది మనం ఏం చేయాలి? దేవుని బట్టి మనం సహించాలి. శోధన సహించిన వాడు ధన్యుడు. శోధన యందు మనం నిలిచి నుండి ప్రభువును తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన వారికి ఏం చేస్తాడంటే జీవ కిరీటము. హల్లెలూయా. జీవ కిరీటము. జీవ కిరీటం అంటే జీవం ఉన్న కిరీటం. ఎప్పుడు కూడా కిరీటం జీవం ఉంటుంది, అది ఎప్పుడు పోదండి. మన ఎలిజబెత్కి ఒక కిరీటం పెట్టారు, డైమండ్ కిరీటం. ఎలిజబెత్ కిరీటం ఏదండి? డైమండ్తో చేయబడిన కిరీటం. అది ఎన్నో కోట్లు డబ్బులు ఉంటాయో ఆ కిరీటం ఉంటాదో ఊడిపోదు. అమ్మా, ఆమె చనిపోయింది, ఇంకా ఆమె పెట్టుకున్నదా? ఎలిజబెత్ రాణి పెట్టుకునేది. ఆమె చనిపోయింది, పెట్టుకోడానికి అవకాశం ఉండదా? లేదు. ఆమె చనిపోయింది కదా, ఆమె పెట్టి పెడతారా? చెప్పనమ్మా, పెట్టరు. అది ఇంకో రాణికి ఇస్తారు. కానీ ఈ కిరీటం మనకే. హల్లెలూయా. ఎవరైతే శోధన సహిస్తారో, ఎవరైతే బాధలు సహిస్తారో, ఎవరైతే దేవుని బట్టి కష్టాలు సహిస్తారో, దేవా నీకు వస్తున్నాయి, నన్ను విడిపించని సహించాలి. మనకి సహింపులేని శోధన నుంచి తప్పించిన కూడా ఆయన సమర్థుడు, తప్పిస్తాడు కూడా. ఈ తప్పించే వారిలో ఒక గుణపాఠం మనం నేర్చుకుంటాం. ఏమి నేర్చుకుంటామండి? ఒక గుణపాఠము, ఒక మంచి పాఠం నేర్చుకోమండి అన్నది చెప్పండమ్మా. శోధన ద్వారా కొన్ని మాటలు మనం నేర్చుకుంటాం. అప్పుడు చెప్పగలుగుతాం ఇతరులని. వాళ్ళు శోధింపబడుతున్నారు అనుకో, మేము ఆల్రెడీ శోధింపబడ్డామయ్యా, ఈ బాధలు అనుభవించి వచ్చాము, ఈ కష్టాలు అనుభవించి వచ్చాము. కాబట్టి మీకు ఏం కాదు, దేవునికి ప్రార్థన చేసుకోండి, దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టండి. హల్లెలూయా అని చెప్పి చెప్పడానికి మనం సమర్థం అవుతాం. హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 3:10 కూడా చదువుకొని ముందుకు సాగుతాం. 3:10 అండి. నీవు నా ఓర్పు విషయమైన
వాక్యము గైకుంటూ గనక భూ నివాసములు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఈ భయంకరమైన చిన్న చిన్న శోధనలే కాదండి, భయంకరమైన శోధనలు రాబోతున్నాయి దేవుడు రాకడ దినాల్లో భయంకరమైన శోధనలు రాబోతున్నాయి. లోకం అంతటి మీదకి భూనివాసను శోధించుటకు. ఎవరినండి అన్న చెప్పండి. భూనివాసాన్ని శోధించుటకు. ప్రేమైన బిడ్డలారా, భయంకరమైన శోధనలు రాబోతున్నాయి. అప్పుడు ఎవరైతే దేవుని బట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళని దేవుడి కాపాడమే కాదండి, కాపాడుతానంటున్నాడు. శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను, నేను నిన్ను. ఎంత మాట అండి, ఎంత అద్భుతమండి. ప్రేమించిన పిల్లలండి, ఆయన కాపాడే దేవుడు కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం, ఎంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రేమ వల్ల భూలోకంలో చాలా శోధనలు రాబోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాయి ఎన్నదగినవి కావాలి. అవి చిన్న చిన్న శోధనలు మన కుటుంబంలో వస్తున్నాయి, మన కుటుంబ పరిస్థితులు వస్తున్నాయి. లోకం మీద అంతటి మీదకి రాబోతూ ఉన్నది. ఐగుప్తు అంతటి మీద కూడా ఒక భయంకరమైనది వచ్చిందండి. ఏమొచ్చింది చెప్తారండి? మరణం వచ్చింది. మొదటి సంతానం చనిపోతుందండి. ఐగుప్తు అంతటి మీదకి వచ్చిందండి. మీరు బలాగ్న సినిమా చూస్తే పొగలాగా వచ్చిందండి. ఒక్కొక్క ఇంటి మీదకి పొగలాగా వెళ్తా ఉన్నది. ఎలా? ఎటువంటి పొగ? పచ్చని పొగలాగా వెళ్తుంది. ఏ ఇంట్లోకి వెళ్తుంది? అందరూ చచ్చిపోతుంది. దేవుని ఇంటికి, రక్తం మరక ఉన్న ఇంటికి వెళ్తారు. ఇదే రక్తం మరక ఉన్న ఇంటికి అన్నింటికి వెళ్తుంది. కానీ ఏ రక్తం మరకతో ఉన్నదో, ఏ గుమ్మం కనపడుతున్నా గుమ్మానికి వెళ్తలేదు. ఆ గుమ్మానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందంటే రక్తము లేని, సిలువ రక్తము లేని ఆ గుమ్మానికి వెళ్ళి ఆ ఇంట్లో మొదటి సంతానం చంపేస్తారు. అలాగా రాబో కాలంలో ప్రపంచం యావత్తు కూడా శోధన వచ్చిన మన ఇంట్లో ప్రార్థన నిలబడితే, హల్లెలూయా, మన గృహంలో ప్రార్థన నిలబడితే ప్రేమదేవుని బిడ్డలారా, ఆ ఇంటిని తాకదండి. అందుకే ప్రభు కూడా వాగ్దానం చేశాడు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. హల్లెలూయా. ఏ తెగులు. నిజంగా భయంకరమైన తెగులు మనం చూసాం కదండి. కరోనా ఇది చిన్నదే, ఇంకా రాబోతున్నాయంట. కరోనా లాంటి చాలా రాబోతున్నాయంట. అందుకే ఇక్కడ రాశాడు, ఏం రాశాడు? నీవు నా ఓర్పిష్ముడు వాక్యాన్ని గైకుంటూ గనక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతా. ఆయన కాపాడాలంటే ఇప్పటి నుంచి మన స్త్రీలుగా ఉండి ప్రార్థించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థించే ఓర్పిషంలో వాక్యాన్ని గైకొనాలి. ముందు వాక్యాన్ని గైకొన్న వారిగా ఉండాలి. వాక్యం గైకొని వాక్యానుసారంగా మనం జీవించాలి. వాళ్ళ అలా ఉన్నట్లయితే రాబో శోధన కాలం నుంచి కానీ దుష్టు నుంచి కానీ మనం తప్పిస్తాడండి. చూడండి, ఎన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నామండి? 5 మాటలు. యేసుల ప్రభు నమ్మదగిన వాడు, పాపము క్షమించే విషయంలో నమ్మదగిన వాడు, వాగ్దానం నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడు, నిబంధన స్థిరపరిచే విషయంలో నమ్మదగిన వాడు, దుష్టుల నుంచి కాపాడే విషయంలో నమ్మదగిన వాడు, సహింపలేని శోధనలో తప్పించుటకు నమ్మదగిన వాడు. అటువంటి నమ్మదగిన వాడు మనం కలిగి ఉన్నందుకు మనం ఏమి ఇచ్చినా ఆయన రుణం తెచ్చలేదు. ప్రభా, నీకు ఎన్నో కోటాను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, దుష్టుని తప్పిస్తున్నావు, శోధనను తప్పిస్తున్నావు. రేపు రాబోయే శోధన కూడా మమ్మల్ని తప్పించిన ఆయన మమ్మల్ని కాపాడు ప్రభా అని మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాము. ప్రభు మాట్లాడిన మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ వలన దుష్టు నుంచి నిన్ను కాపాడుతానన్నాడు. సహింపలేని శోధలో నుంచి నిన్ను కాపాడుతానని, నిన్ను తప్పిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమే, రాబోయే కాలంలో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. భయంకరమైన మిడతలు రాబోతున్నాయి. ఆ మిడత కొడితే తేలి కంటే 10 తేళ్ళు ఎలా పడితే ఎంత బాధ ఉంటుందో, 10 తేళ్ళు ఒకేసారి కొడితే ఎంత బాధ ఉంటుందో, భయంకరంత బాధ ఉంటుందండి. మిడత కొడితే అక్కడ మరణం ఎదుగుతారంటే మనుషులు
మరణం ఎదుగుతారంటే అండి మరణం దూరం అయిపోతుందంట. మరణం దొరకదు. భయంకరమైన శోధనలు రాబోతున్నాయి, భయంకరమైన మిడతలు రాబోతున్నాయి, భయంకరమైన కరువులు రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి నేను కాపాడబడాలంటే ప్రభా నేను స్త్రీలుగా ఉంటాను, దేవా నీ సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉంటాను, నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా ఉంటాను నాయన. అయ్యో ప్రార్థించేవారికి ప్రభు చెప్పాడు, శోధన కాలంలో దుష్టులు మమ్మల్ని తాకుండా శోధన నుంచి మమ్మల్ని తప్పించు ప్రభు అని ప్రభువు ముందు ప్రార్థన నేర్పించాడు. మనం ప్రార్థన చేద్దామా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రియమైన ప్రభు సన్నిధిలో అందుకే మీరు శోధనలో ప్రవేశించుకుంటూ ఉన్నట్లు మీరు ప్రార్థన చేయండి, ప్రార్థించండి, వెలుగుమని ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారు కూడా చెప్పారు. ప్రియమైన ప్రార్థించే బిడ్డలుగా మనం ఉందాం, ప్రార్థించి ప్రజలుగా మనం ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడిగా ఆశ్చర్యకరుడు ప్రభా, ఎంతవరకు తోడు ఉండి ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి దేవా ఏ విషయంలో నమ్మదగిన వాడు ఉంటామని మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మా విషయంలో దుష్టుని తప్పించి దుష్టు నుంచి కాపాడతానని నమ్మదగిన వాడు ఉంటానని, సహింపలేని శోధన నుంచి తప్పి కాపాడతానని నమ్మదగిన ఉంటానని ప్రభా మీరు మాట్లాడారు ప్రభా. దేవ మేము కూడా మీ దృష్టిలో మేము కూడా నమ్మదగిన వారిగా ఉండటకు మా అందరిని సిద్ధపరిచి వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించేసి వాక్యానుసారంగా మేము జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.